అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పర్యటించారు. హనుమాపురంలో 15 లక్షల వ్యయంతో నిర్మించిన త్రాగునీటి పైప్లైన్ ఎమ్మెల్యే ప్రారంభించారు. గతంలో నీటి సమస్యలతో ఇబ్బందులు పడ్డ ఈ గ్రామానికి శాశ్వత పరిష్కారం చూపించామని తెలిపారు. ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా పేదలకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. హనుమాపురం గ్రామంలో పట్టాల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఘనంగా చేపట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు పక్కా గృహాలు నిర్మించాలన్నటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు 85 పట్టాలను ఇక్కడ గ్రామంలో ఏర్పాటు చేసి 62 మంది లబ్ధిదారులకు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళ సొంత ఇంటి కళ నిజం చేసేలాగా ఈరోజు మహిళల పేరుతో పట్టాలు ఇస్తూ 3 సెంట్లు అనేటువంటి ప్లాట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో కేవలం 1 సెంట్ ఇచ్చినటువంటి స్థలం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చాలా మంది అప్పట్లో కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు 3 సెంట్ల స్థలము గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని పట్టణ ప్రాంతాలు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా 10 రోజుల ముందుగానే ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వారి జన్మదిన కానుకగా ఈరోజు ఈ గ్రామంలో 62 మందికి ఈరోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఎందుకంటే అదేవిధంగా ఈ ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉంది. దశాబ్దాల కాలంగా నీటి కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇచ్చే సౌకర్యంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించే కోసం ఈరోజు 50 లక్షల రూపాయలు చేసినటువంటి పైప్ లైన్ పనులు ఈరోజు మా నాయకుడు తెలుగు జాతి గర్వించే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఈ నెల 20వ తేదీ ఉన్న నేపథ్యంలో 10 రోజుల ముందుగానే రాయదుర్గం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. తొలి రోజు పార్లమెంట్ సభ్యులు లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 10 రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రగతి పండగ పేరుతో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడంతో పాటు అనేక మంది ప్రజల ఆశీర్వాదాలు చంద్రబాబు నాయుడు గారికి ఉండే విధంగా 10 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక కుటుంబానికి మేలు చేసే కుటుంబ పెద్దని ఆ కుటుంబం తరతరాలు తలుచుకుంటుంది. అట్లాంటి ఈ రాష్ట్రానికే పెద్ద దిక్కుగా ఉండి 1,000 మందికి పైగా సభ్యులున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడంతో పాటు కనీసం 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలనే సంకల్పంతో ఆయన జన్మదిన వేడుకలను రాయదుర్గం నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభం చేసుకున్నారు.